దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్ ప్రామిస్. అలాగే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ క్రిస్మస్ మంత్ లేదా ఈ క్రిస్మస్ సీజన్, ఈ డిసెంబర్ మాసము మొదటి నుంచి ఈరోజు వరకు కూడా మనము మన ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క జనన సంబంధమైన ధ్యానాలను మనం చేరుస్తున్నాం. అందుని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా మనము లూకా సువార్త 2వ అధ్యాయములో ఒక మాట చదువుకుందాం. 11వ వాక్యము, 12వ వాక్యము, 13వ వాక్యము, 14వ వాక్యము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి చెప్పే మాటలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులున్నారు. దేవునికి భూమి మీద కష్టమైన మనుషులు కూడా ఉన్నారని అర్థం. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కానీ లోకము ఆ ప్రేమించే దేవునిని ఎరగకుండడం కూడా దేవునికి కష్టమైన పనే కదా. కనుక ఆయనకిష్టులైన వారికి లేదా ఆయనకిష్టములైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మరి దేవునికి ఎవరు ఇష్టలు? ఆయన నమ్మిన వారా, లేకుంటే ఆయనకు నచ్చిన విధంగా నడుచుకునేవారా, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేవారా? ఎవరు మరి ఆయనకి ఇష్టలు అని అంటే, మనం చాలా రకరకాలుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు, చాలా రకాలుగా బోధిస్తూ ఉంటారు. దావీదు గారు కూడా ఒక సందర్భంలో నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను అనే మాట బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ మాటను కూడా చూద్దాం. ఎందుకంటే దేవునికి అందరూ ఇష్టలే అని అనుకుంటాము, కానీ నిజంగా దేవునికి అందరూ ఇష్టలే. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులలో మనుషులు దేవునికి కష్టకరంగా, బాధకరంగా ఉంటారు. వారి వలన ఆయన కొంత విసుగు కలిగి ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం నమ్మి తీరాలి. దేవుని వాక్యములో ఇలా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథములో 18వ కీర్తనలో 19వ వాక్య భాగం, 19వ వాక్యంలో 2వ భాగం. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. భూమి మీద ఉన్న మనుషులు ఆయనకిష్టులు, ఆయన వారికి సమాధానం కలుగునుగాక అన్నాడు. మరి దేవునికి ఆయన కట్టడలు గాయకునేవారంటే ఇష్టము కాదు, ఆయనకు నచ్చిన విధంగా నడుచుకునేవారంటే ఇష్టం కాదు. అలాంటప్పుడు ఆయనకు మరి ఎవరంటే ఇష్టము, ఎవరంటే ప్రియము అంటే లేఖనాలను కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానం చేసినప్పుడు ఆ విషయాన్ని మనము కనుగొనడానికి అవకాశాలు ఉన్నాయి. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయంలో 2వ వాక్యం, 3వ వాక్యం, 4వ వాక్యం, 5వ వాక్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలో నైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనీయుడి.
4వ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. అక్కడ రాయబడే మాట ఏంటంటే, మీరు శోధనలో పడినప్పుడు లేదా మీ విశ్వాసం కలుగు పరీక్ష మీకు ఓర్పును పుట్టించగలిగి మీరు నానా విధములైన శోధనలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, నిందలో, ఆర్థిక సమస్యల్లో, అప్పుల బదులు ఇవన్నీ శోధనలు అన్నట్టు. మీరు నానా విధంగా శోధనలు పడినప్పుడు మహానందంగా ఎంచుకోండి. అంటే కష్టమును, బాధను, అవమానాన్ని, ప్రతికూలమైన పరిస్థితిని ఎవరైతే దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఫేస్ చేయగలుగుతారో, అనుభవించగలుగుతారో వారు దేవునికి ప్రియులు అని అర్థం. ఎందుకంటే మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి అని చెప్పి 3వ వాక్యంలో కంటిన్యూగా అయ్యేది ఏంటంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను అని రాయబడ్డది. అనునాంగులు అంటే అర్థము ఆయనకి ఇష్టలైన మనుషులమని, ఆయనకు ప్రియమైన వారమని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆజ్ఞలు గైకునేవారా, ఆయన మాట ప్రకారం నడుచుకునేవారా, ఆయనకి ఇష్టంగా నడుచుకునేవారా? ఎవరు ఆయనకి ఇష్టలు అంటే నానా విధములైన శోధనలో, కష్టాల్లో, బాధలో, అవమానం, నిందలో దాన్ని మహానందంగా ఎంచుకునేవారు అని అర్థం. కనుక వారు సంపూర్ణులను అనునాంగులను అని రాయబడ్డది. సంపూర్ణులను అనునాంగులు అంటేనే ఆయనకి ఇష్టమైన వారని, ప్రియమైన వారని అర్థం. కనుక మీరు ఏ కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నారో ఆ కష్టాన్ని, ఆ అవమానాన్ని మీరు పాజిటివ్ తీసుకొని సంతోషించగలిగితే ఆ పరిస్థితిని బట్టి మీరు ఆయనకు ప్రియమైన వారుగా మార్చబడతారు. అది దీని అర్థం. కనుక ఈ క్రిస్మస్ సందర్భంలో మీరు ఆయనకు ప్రియమైన వారుగా ఉండి ఆయన చిత్తము చేయగలిగినట్లు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నేను నీకు ఇష్టను కనుక నన్ను తప్పించితే అన్నట్టుగా మేము నానా విధమైన శోధనలో పడ్డప్పుడు అది మహానందంగా ఎంచుకోవడం వల్ల మేము మీకు అనునాంగులంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పావు. అంటే మీకు ప్రియమైన వారంగా, మీకు ఇష్టమైన వారంగా అలాంటి కృప మాకు అనుకరించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.